మాజీ సీఎం వైఎస్ జగన్ వరద సాయంపై మండలిలో అధికార విపక్షాల మధ్య మాటల తుటాలు పేలాయి. కోటి రూపాయల వరద సాయంపై అధికార పక్షం విమర్శలు చేయడం బాధాకరమని మండలి విపక్ష నేత బొత్స ఆరోపించారు. తానే స్వయంగా బాధితులకు పంపించానని చెప్పారు. వాళ్ళకి ఏం జరిగిందో అవన్నీ కూడా సభ్య సమాజానికి అందరికీ తెలుసు అధ్యక్ష. అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు, అది ఖర్చు పెట్టి నేనే ఆ 1 కోటి రూపాయలకి నేనే బాధ్యత అధ్యక్ష. నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పాలు నీళ్లు దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ దినుసులు కూడా ఒక నిమిషం ఆ దినుసులు కూడా నా అధ్యక్షతనే బాధ్యతలే నా అధ్యక్షతనే అవి కొని బాధ్యతకు వచ్చి నేను నా చేతులతోనే నేనే వెళ్ళి మొత్తం అధ్యక్ష ఒక నిమిషం రండి నా తర్వాత మాట్లాడు. మాజీ మంత్రి బొత్స వ్యాఖ్యలపై మంత్రి పార్థసారథి మండిపడ్డారు. బాధ్యత కలిగిన వ్యక్తులు ఎవరైనా వరద సాయాన్ని ప్రభుత్వ యంత్రాంగం ద్వారా అందిస్తారన్నారు. అలా కాకుండా మీకు మీరే ప్రకటించుకొని మీకు మీరే పంపిణీ చేస్తామనడం సరికాదన్నారు. వరద సాయం లెక్కలకు ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. దాని గురించి మాట్లాడతాను అధ్యక్ష. బాధ్యత కలిగిన ఎవరైనా సరే జవాబుదారీ ఉన్న వ్యవస్థకి డొనేషన్ ఇవ్వాలి అధ్యక్ష. మేము కూరగాయలు ఇచ్చాం, పాలు ఇచ్చామంటే మీరు 100 కోట్లు అని చెప్పండి. అయితే 1 కోటి రూపాయలు ఎందుకు దానికి ఏమైనా లెక్కపత్రం ఉండదు అధ్యక్ష. ఓ ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఒకవేళ డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష? ఆ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవస్థకి ఇవ్వాలి అధ్యక్ష. మీరు ఇచ్చే చాలా మంది ఇచ్చారు అధ్యక్ష. అదే 1 కోటి రూపాయలు అది ఆ పార్టీ 100 కోట్లు ఇచ్చినా తక్కువే, కానీ 10 లక్షలు 50 లక్షలు 1 కోటి రూపాయలు ఇచ్చిన చాలా మంది ఉన్నారు అధ్యక్ష. ఎల్ఓపి గారు ఆ విధంగా మాట్లాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. మేమేం కాదంటలా, దాన్నేం కాదంటలేదు అధ్యక్ష. 1 కోటి రూపాయలు ఇచ్చి ఉండొచ్చు, కానీ ప్రభుత్వానికి. మంత్రి పార్థసారథి వ్యాఖ్యలకు బొత్స కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వంపై నమ్మకం లేకనే తామే స్వయంగా బాధితులకు పంపిణీ చేసుకున్నామన్నారు. కావాలంటే సరుకులకు సంబంధించిన బిల్లులు ఇస్తామన్నారు. మంత్రి గారు బాగా చెప్పారు. ఇప్పుడు అదే మా డౌట్. ఏదైతే సభ్యుడు వేసిన ప్రశ్న ఏంటి, మీకు వచ్చిన మీ నిధుల్ని ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఇంకా లబ్ధిదారులు ఉన్నారు, ఇంకా దాని విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళు సక్రమంగా అవ్వలేదు, అందరూ అక్రమాలు జరిగాయి అన్నారు. మాకు నమ్మకం లేదు కాబట్టే మా 1 కోటి రూపాయలని మేము ఎవరైతే నిజమైన విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అందరి ఏర్పాటుని మేము చేసుకున్నాం. మాకు మీ మీద నమ్మకం లేదు కాబట్టి మీరు సక్రమంగా దాన్ని నిలబెట్టారు కాబట్టి దయచేసి మేమిచ్చిన మా పార్టీ నుంచి ఇచ్చిన సాయాన్ని మీరు ప్రశ్నించి ఈ రకంగా కొవ్వొత్తులకి మేము కొవ్వొత్తు అగ్గిపెట్టికి ఇచ్చామని చెప్పలేదే. మేము ఇచ్చింది కొవ్వొత్తు అగ్గిపెట్టికి ఇవ్వలేదు. మేము ఇచ్చింది పాలకి నీళ్ళకి దాంతో పాటు నిత్యావసర సరుకులు వాటికి బిల్లులతో సహా ఇమ్మంటే నా బిల్లు